Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో నేను ఇంకొక ఎంట్రన్స్ మీకు డిఐవై షేర్ చేయబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ బాక్స్ని యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ ప్లాంటర్ ఐడియాని షేర్ చేయబోతున్నాను. ఈ ప్లాంటర్ ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన డిఐవై ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోదు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఈ ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకున్నాను. ఇది కొంచెం పెద్దది. సో దీనికి అయితే ఫస్ట్ ప్రైమర్ అప్లై చేసేసుకుందాము. అండ్ ప్రైమర్ అంతా కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైతే డిజైన్ వేసుకోవాలనుకుంటున్నానో అది పెన్సిల్ స్కెచ్ వేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీనికి పెయింటింగ్ వేసేసుకుందాము. ఫస్ట్ అయితే నేను బ్యాక్గ్రౌండ్ కింద నేను టీల్ బ్లూ షేడ్ తీసుకుని కలర్ చేస్తున్నాను. టీల్ బ్లూ కలర్ వేసుకున్న తర్వాత డోర్ దగ్గర నేను బ్రౌన్ కలర్తో కలర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్రౌన్ బర్న్ సియానా షేడ్తోనే నేను ట్రీ లాగా ఇలా వేసుకుంటున్నాను. బ్రౌన్లోని కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట ఇది. సో ఇలా ఒక ట్రీ లాగా పెయింటింగ్ వేస్తున్నాను. బ్రౌన్ కలర్తో ఇలా ట్రీ బ్రాంచెస్ లాగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను గోల్డెన్ ఎల్లో షేడ్ తీసుకొని ఇలా ఒక రెక్టాంగిల్ షేప్ కలర్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు నేను వైట్ యాక్రిలిక్ కలర్ తీసుకొని బ్రష్ బ్యాక్ సైడ్ టిప్ యూజ్ చేసి ఇలా ఫ్లవర్స్ లాగా బంచెస్ ఫ్లవర్స్ ఉన్నట్లు ఇలా డాట్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాను అక్కడక్కడ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ యాక్రిలిక్ కలర్ లీఫ్ గ్రీన్ షేడ్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఈ ట్రీకి లీవ్స్ లాగా ఇలా పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ కింద చుట్టూ కూడా ఇలా గ్రాస్ లాగా కలర్ చేస్తున్నాను సేమ్ లీఫ్ గ్రీన్ షేడ్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్కి పైన నేను ఒక పింక్ బార్డర్ అవుట్లైన్ లాగా ఇస్తున్నాను. సో దట్ లుక్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పింక్ షేడ్తోనే బ్రష్ బ్యాక్ సైడ్ టిప్ హెల్ప్తో నేను ఈ ఫ్లవర్స్కి మిడిల్లో ఇలా డాట్స్ లాగా పెడుతున్నాను. సో దట్ మనకి ఫ్లవర్స్ కూడా మంచి లుక్ వస్తాయి. అండ్ నెక్స్ట్ విండో దగ్గర కూడా కొంచెం ఇలా గ్రాస్ లాగా ఫ్లవర్స్ లాగా కలర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా గ్రీన్తో వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కింద మనం గ్రాస్ లాగా వేసుకున్నాం కదా, అక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ని ఇలా పెయింట్ చేస్తున్నాను.
అండ్ దెన్ ఆ ఫ్లవర్స్కి కూడా నేను పింక్ డాట్స్ ఇలా పెట్టేశాను. అండ్ అలాగే ఈ ప్లాంటర్కి ఇంకా రిమైనింగ్ పోర్షన్ అంతా కూడా ఈ పింక్ కలర్ పోల్కా డాట్స్ లాగా ఇలా అక్కడక్కడ పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను బ్లాక్ కలర్ తీసుకొని అవుట్లైన్స్ డ్రా చేస్తున్నాను డోర్కి. అండ్ అలాగే అక్కడ ఎల్లో కలర్ రెక్టాంగిల్ లాగా వేసాం కదా, అది వచ్చేసి బోర్డ్ అనమాట. సో వాటన్నిటికీ కూడా అవుట్లైన్స్ వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పింక్ కలర్తో నేను ఈ వెల్కమ్ బోర్డ్కి స్వీట్ హోమ్ బోర్డ్ అనమాట బేసిక్గా అది. సో దానికి ఇలా అవుట్లైన్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వైట్ కలర్ 3D అవుట్లైనర్తో ఆ రెక్టాంగిల్ బోర్డ్ మీద నేను స్వీట్ హోమ్ అని చెప్పేసి రాస్తున్నాను. మనం వేసుకున్న పెయింటింగ్ డీటెయిలింగ్స్ అన్నీ కూడా పూర్తిగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత మనం దీనికి 2 coats వార్నిష్ అప్లై చేసుకోవాలి. వార్నిష్ అప్లై చేసుకుని డ్రై అయిపోతే ఫైనల్లీ వీఆర్ డన్ విత్ అవర్ ప్లాంటర్. లెట్స్ హ్యావ్ ఏ ఫైనల్ లుక్. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఈ బ్యూటిఫుల్ ప్లాంటర్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేసి ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్ అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ DIY ప్లాంటర్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ ఎంట్రన్స్ మేకోవర్ సిరీస్. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఎంట్రన్స్ మేకోవర్ DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.